హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో ప్రతి ఒక్కరికి కూడా నెల చివరికి వచ్చేటప్పటికి డబ్బులు అయిపోయాయి, అసలు మన దగ్గర రూపాయి కూడా లేదు అనే సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అనేది ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్కి, ఈవెన్ లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరికీ కూడా మంత్ ఎండ్కి వచ్చేటప్పటికి టైట్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది అనమాట. దీనికి మెయిన్ రీజన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ తెలియకపోవడం. అండ్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్గా అసలు ఈ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఏం చేస్తారు, అసలు మీరు చేసే వర్క్ ఏంటి, మీరు అసలు ఎలా వస్తారు ఫైనాన్షియల్ ప్లానింగ్లోకి? షూర్ అండి. అసలు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, మీరు అన్నట్టుగా అందరూ కూడా ఎక్కడో దగ్గర ఫైనాన్షియల్స్కి సంబంధించి లేకపోతే పర్సనల్ ఫైనాన్సెస్ మేనేజ్మెంట్కి సంబంధించి కొన్ని డెఫిషియన్సీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటారు, అరే ఇది బాగాలేదేమో, అనవసరంగా నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నానేమో, ఇది నాకు ఎక్స్పెక్ట్ చేసినట్టు రిటర్న్స్ ఇవ్వట్లేదు అని మీరు ఒక డౌట్ అనేది క్లియర్ అవుతూ ఉంటుంది, స్టార్ట్ అవుతుంది. అలానే ఒక మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్న తర్వాత అది పెరగడం లేదు, అగైన్ యూ స్టార్ట్ థింకింగ్, అరే నేను ఏదో మిస్టేక్ చేసినట్టున్నానేమో, ఎందుకో ఇది వర్కౌట్ అవ్వడం లేదు. అలానే మీరు ఒక స్టాక్ మార్కెట్ ఎవరో చెప్పారని చెప్పి ఏవో స్టాక్స్ తీసుకున్నారు, అది కూడా మీకు కొంచెం ఇన్కంప్లీట్. సో ఎక్కడికి మనం ఏ డెసిషన్ తీసుకున్నా కొంచెం ఇన్కంప్లీట్నెస్, ఒక రకమైన కన్ఫ్యూజన్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత మనం తీసుకున్న ఏ ఫైనాన్షియల్ డెసిషన్ మీదైనా ఒక కాన్ఫిడెన్స్ రాదు, సో మనం చేస్తుంది కరెక్టా కాదా. సో యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్ మేము చేసేది ఏంటంటే, మీరు తీసుకున్న డెసిషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మేబీ పర్ఫెక్ట్ డెసిషనే మీరు తీసుకుండొచ్చు. సో బట్ ఇఫ్ సమ్వన్ ఎష్యూర్స్ ఎస్ మీరు చేసింది చాలా కరెక్ట్గానే తీసుకున్నారు, మంచి డెసిషన్ తీసుకున్నారు, లేదు మీరు తీసుకున్న డెసిషన్ ఫైనాన్షియల్ డెసిషన్ బాగాలేదు అని ఒకరు చెప్పారనుకోండి, యూ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ వైల్ టేకింగ్ దోస్ డెసిషన్స్. ఇక అయిపోయిన తర్వాత అయితే మేము ఏం చేయలేం కదండి. బట్ వాట్ వీ కెన్ డూ ఈజ్ వాట్ ఎవర్ యూ డిడ్ సో ఫార్, మీ దగ్గర కంటే ఇప్పుడు ఎలా అయితే మనము హెల్త్ చెకప్ చేయించుకుంటామో అలానే వెల్త్ చెకప్ మేము ఈజీగా ఒక వెల్త్ చెకప్ చేస్తాం అనమాట. అంటే ఫస్ట్ మేము చేసే ప్రొసీజర్ 1లో స్టెప్ ఏంటంటే, మీ పర్సనల్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ తీసుకోవడం, అంటే డేటా కలెక్షన్ అనేది జరుగుతుంది. అంటే మీరు ఎక్కడ ఉంటారు, లేకపోతే మీ పేరెంట్స్, మీ డిపెండెంట్స్, మీ ఇన్కమ్, తర్వాత మీరు ఎక్కడ జాబ్ చేస్తూ ఉంటారు, ఇలాంటి కొంచెం ఇన్ఫర్మేషన్, మీ కిడ్స్ గురించి ఇట్లా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. సెకండ్ లెవెల్లో వాట్ వీ డూ ఈజ్ యువర్ బడ్జెట్, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీకు వచ్చిన ఇన్కమ్ ఎంత, మీరు ఎక్కడెక్కడ మీరు ఆ ఇన్కమ్, అంటే ఎగ్జాంపుల్ మీకు 50,000 రూపీసే శాలరీ వస్తుంది, 50,000లో మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు. సో మేడం నేను హౌస్ హోల్డ్స్కి నాకు 20,000 అవుతుంది, 30,000 అవుతుంది, మిగతాది పిల్లల ఎడ్యుకేషన్కి అవుతుంది, మళ్ళీ నేను కొంచెం ప్రీమియమ్స్ కట్టాల్సి వస్తుంది, నాకు ఒక ఈఎంఐ ఉంది, ఇలా మీరు చెప్పుకుంటూ వెళ్తారు. సో ఇందులో ఏమైతే కరెక్షన్స్ అవసరమో అవన్నీ కూడా మేము వాళ్ళకి చెప్తాం అనమాట. అదర్వైజ్ ఏమవుతుందంటే, ఒక టైం వచ్చేటప్పటికి డీరేల్ అయిపోతుంది. ఎట్ ద టైమ్ ఇట్ బికమ్స్ సో టఫ్ ఫర్ అస్ అండ్ ఇట్ బికమ్స్ ఇంపాసిబుల్ టు కరెక్ట్. ఆ సిచ్యువేషన్కి మీరు వెళ్ళకూడదు. ఏమైనా ఉన్నప్పుడు మీకు ఇమీడియట్గానే మీకు తెలిసిందనుకోండి, డయాగ్నోసిస్లోనే మీకు తెలిసిందనుకోండి, మనం వీ నీడ్ నాట్ గో ఫర్ ఎ సర్జరీ. వీ కెన్ కట్ డౌన్ ఆల్ ద థింగ్స్ వెన్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద కంట్రోల్లో ఉన్నప్పుడే మనం చాలా వరకు మన ఫైనాన్షియల్ మ్యాటర్స్ని ఆ స్టేజ్కి వెళ్లకుండా మనం కంట్రోల్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ ప్లానర్ చాలా వరకు ఉపయోగపడతారండి. ఆ తర్వాత మీకున్న అసెట్స్, లైబిలిటీస్, అంటే నెట్వర్త్ స్టేట్మెంట్ అనేది మేము ప్రిపేర్ చేస్తాం. ఇందులో మీకున్న లైబిలిటీస్ అన్నీ, మీకున్న అసెట్స్ అన్నీ, ఈ అసెట్స్ అన్నీ ఎక్కువగా రియల్ ఎస్టేట్లో ఉన్నాయా, గోల్డ్లో ఉన్నాయా, స్టాక్స్లో ఉన్నాయా, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ ఎలొకేషన్ జరిగిందా లేదా, ఎక్కడ ఓవర్ బోర్డ్ అయిపోయింది, అవన్నీ కూడా మేము చెక్ చేసి. ఒక డౌట్ మ్యామ్, నాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది, దాని నుంచి పంట ఏం రావట్లేదు, అది అసెట్టేనా? డెఫినెట్లీ అది అసెట్టే, కానీ మీకు ఉపయోగపడదు. అర్థమైందా? అక్కడే అనమాట. అంటే అది అసెట్టే డెఫినెట్లీ, బట్ మీకు ఎమర్జెన్సీగా 5 lakhs కావాలంటే మీ పొలం ఇస్తుందా? ఇవ్వదు. సో వాట్ ఈస్ దట్? అందుకని మనం కొన్ని లిక్విడ్ అసెట్స్ కూడా మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఫైనాన్షియల్ ప్లానర్ డస్. కొన్ని లిక్విడ్ అసెట్స్ ఉండాలి, కొన్ని ఫిక్స్డ్ అసెట్స్ ఉండాలి, కొన్ని మనకి ఫిజికల్ అసెట్స్ ఉండాలి, కొన్ని ఫైనాన్షియల్ అసెట్స్ ఉండాలి. సో ఫైనాన్షియల్ అసెట్స్ ఎన్ని ఉండాలి, ఫిజికల్ అసెట్స్ ఎన్ని ఉండాలి, లిక్విడ్ అసెట్స్ ఎంత మెయింటైన్ చేయాలి, ఫిక్స్డ్ అసెట్స్ ఎంత మెయింటైన్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం కొంచెం కొంతమంది అంటారు ఏంటంటే, మీకు చాలా ఉండొచ్చు, అంటే మీ దగ్గర ఒక 2 crores 3 crores అసెట్స్ ఉండొచ్చు, కానీ ఎమర్జెన్సీకి వచ్చేటప్పటికి మీ దగ్గర 50,000 కూడా ఉండవు. దిస్ ఈజ్ వాట్ హౌ యు ఆర్ మేనేజింగ్ ద ఫైనాన్సెస్. మనకి లిక్విడిటీ అనేది ఇట్ మేక్స్ యూ ఫీల్ కాన్ఫిడెంట్ కదా. మన దగ్గర ఒక 30,000 ఉందనుకో, యూ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. అదర్వైజ్ యూ ఫీల్ లైక్, అరే నా దగ్గర ఏమీ లేదు, మళ్ళీ వేరే వాళ్ళని అడగాల్సి వస్తుంది. మీరు అన్నట్టుగా మంత్ అవ్వగానే
చివరికి వచ్చేటప్పటికి వేరే క్రెడిట్ కార్డుని వాడడమో కానీ లేకపోతే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవడమో కానీ జరిగితే దట్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో దాన్ని మనము ఐడెంటిఫై చేయొచ్చండి. తర్వాత ప్రయారిటీ ఆఫ్ గోల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు దెర్ ఆర్ మెనీ ప్రయారిటీస్ ఉండొచ్చు. నాకు ఇల్లు కావాలి ఉంది, కార్ కావాలి, వెకేషన్కి వెళ్ళాలి, తర్వాత నా రిటైర్మెంట్ ప్లానింగ్ కావాలి, హైయర్ ఎడ్యుకేషన్, ఇవన్నీ. బట్ మీకున్న ఈ లిమిటెడ్ సోర్సెస్తో అన్నీ పాసిబుల్ అయితే కాదు. ఇందులో ఏది కేటగిరీ ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఏంటి అనేది మేము ఐడెంటిఫై చేసి, సార్ మీ ఫోకస్ అంతా ముందు దీనికి పెట్టండి, ఇంకా మీరు ఎక్కువ ఇన్కమ్ పెంచుకోగలిగితే నెక్స్ట్ వెకేషన్ కానీ లేకపోతే ఇంకొక అదర్ మనం గోల్స్కి వెళ్ళొచ్చు అని చెప్పి మేము ప్రయారిటైజ్ చేసి కొంచెం సింప్లిఫై అనేది మేము చేస్తూ ఉంటామండి. సో ఫైనల్గా ఏవైతే మేము సజెషన్స్ ఇచ్చామో అదంతా కూడా ఒక పీడిఎఫ్ లాగా మీకు కానీ ప్రెజెంట్ చేస్తే యూ ఫీల్ లైక్ అమ్మయ్య నాకు మొత్తం నా గురించి, నా పర్సనల్ ఫైనాన్సెస్ గురించి ఒక మొత్తం నా ఎదురుగా ఒక టేబుల్ మీద నాకు సంబంధించిన పర్సనల్ ఫైనాన్సెస్ అన్ని క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు. దీస్ ఆర్ ద 2 things దట్ వీ విల్ టెల్ ద క్లయింట్. మీకు కొంతమందికి ఇన్సూరెన్స్ ప్లాన్స్ చాలా ఉంటాయండి. పాపం వాళ్ళు ముందు తీసేసుకుంటారు 50,000, ₹1,00,000 ఇలా తీసేసుకుంటూ ఉంటారు. బట్ 2-3 years అయిన తర్వాత మీరు కట్టలేకపోతారు. మీరు ఆ కమిట్మెంట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దాన్ని ఆపలేరు, దాన్ని కట్టలేరు. సో యూ ఫీల్ వెరీ పెయిన్ఫుల్ అనమాట. ఏం చేయాలో అర్థం కాదు. దాన్ని ఆపేస్తే ఉన్న మనీ రాదంటున్నారు వాళ్ళు. దాన్ని కట్టాలి అంటే మీ దగ్గర అప్పు చేసి కట్టాల్సి వస్తుంది. అంటే మనం అప్పు చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నాము అంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. సో ఇలాంటివి చాలా పెయిన్ఫుల్ పాయింట్స్ చాలా మందికి ఉంటాయండి. ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని మేము ఏం చేస్తామంటే 1-to-1 పర్సనల్ అపాయింట్మెంట్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అండి పర్సనల్ ఫైనాన్సెస్. ఎందుకంటే మీకున్న ప్రాబ్లమ్స్, మీకున్న సిచ్యువేషన్ వేరే వాళ్ళకు ఉండదు. ఇలా వీడియోల ద్వారా అనేది మనం అన్ని క్లియర్ చేయలేము. ఎందుకంటే ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటుందండి. ఒకరికి లోన్స్ ఎక్కువగా ఉంటాయి, ఒకరికి అసెట్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఒకరికి బడ్జెట్ ప్రాబ్లం ఉంటుంది, ఒకరికి గోల్స్ ప్రయారిటైజ్ తెలియదు, ఒకరు మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు, స్టాక్స్లో పెడతారు. వాటిని అన్నింటినీ మేము ఏం చేస్తామంటే అనలైజ్ చేస్తాం. కొంతమందికి రెగ్యులర్ ఇన్కమ్ కావాలి. సో ఏంటంటే మేము ఏం చేస్తామంటే మీరు ఆల్రెడీ ఏవైతే అసెట్స్ పెట్టారంటే కొంతమంది దగ్గర అండి మీరు నమ్మరు 40 స్కీమ్స్ ఉంటాయి. సార్ 40 స్కీమ్లు ఎందుకు తీసుకున్నారు సార్? మ్యూచువల్ ఫండ్స్ లో కూడా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది 10-15 ఫండ్స్ లో పెట్టారు మ్యూచువల్ ఫండ్స్ లో. అవును, ఫైనాన్షియల్ ప్లాన్స్ ఒక్కొక్క దాంట్లో ₹500, ₹1000, ₹2000 మళ్ళీ వచ్చిన ప్రతి NFO లో పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర 10,000 ఉంటే కొత్త NFO వచ్చిందంట, ఇదేదో బాగుందంట, అడ్వర్టైజ్మెంట్ చూడడం మళ్ళీ పెట్టడం. ఇలా వాళ్ళు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటే ఒక 70 స్కీమ్స్ ఉన్న వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు. 70 స్కీమ్స్, క్యాన్ యూ బిలీవ్ ఇట్? అప్పుడు మేమంతా ఏం చేస్తామంటే వాటిని అన్నిటినీ కూడా కొంచెం అనలైజ్ చేసేసి ఏవి కంటిన్యూ చేయాలో అవి కంటిన్యూ చేసి కొన్ని ఏవైతే ఆపేయాలో. సో ఫైనల్గా ఒక 8-10 స్కీమ్. ఎందుకంటే ఇన్నైతే ఎలా మేనేజ్ చేస్తారండి, ఎలా మానిటరింగ్ చేసుకుంటారు? సో మేము ఏం చేస్తామంటే సింప్లిఫై చేసేసి వాటిని ఒక 10 స్కీమ్స్ వరకు సెట్ చేసేసి ఒక పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసేసి నీట్గా పెడతాం అనమాట. అంటే దాన్ని రీస్ట్రక్చర్ చేస్తాం అనమాట. అలానే కొంతమంది స్టాక్స్ ఉంటాయి, 100 స్టాక్స్ ఉంటాయి. అది ఆయనకి ఏం చేయాలో తెలియదు, అది ఎలా మానిటరింగ్ చేయాలో తెలియదు, ఎందులో నుంచి బయటకు వచ్చేయాలో తెలియదు, ఎందులో ఉండాలో తెలియదు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియదు. సో మళ్ళీ ఈ స్టాక్స్ అన్నీ కూడా మేము ఒకసారి అనలైజ్ చేసి, సార్ ఈ స్టాక్స్ వద్దు, మీరు కంటిన్యూ చేయొద్దు, దీంట్లోంచి బయటకు వచ్చేయండి, ఈ స్టాక్స్ మీరు కంటిన్యూ చేయొచ్చు. సో ఫైనల్గా మేము ఏం చేస్తామంటే ఒక 20 స్టాక్స్ విచ్ ఆర్ వెరీ మచ్ మేనేజబుల్ అని చెప్పేసి, లేదు మీ వల్ల కాలేదు అంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మేము చేపిచ్చేసి ఇట్లా దాన్ని ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ గైడెన్స్లో వెళ్తే అండి చాలా వరకు మనం మిస్టేక్స్ అవాయిడ్ చేయొచ్చు. చాలామంది ఏంటంటే మనకేంటంటే 1-2 రూపీస్ని సేవ్ చేస్తాము, లక్షల్ని పోగొట్టుకుంటాం. అవును, దిస్ ఈజ్ వాట్ ఆర్ కొంచెం సిగ్గుగా అనిపించిన నమ్మాల్సిన విషయం. అందరూ అంతేనండి, 1-2 రూపీస్ దగ్గర చాలా ఆలోచిస్తారు, ఒక ₹1000, ₹1,00,000 దగ్గర పోగొట్టేసుకుంటారు. అట్లానే మనం ఏమనుకుంటామంటే అబ్బా కన్సల్టేషన్ ఫీజు ఇంత ఎక్కువ కట్టడం ఎందుకు, అసలు డైరెక్ట్గా వెళ్ళిపోదాము, మనమే చేసేద్దాము, సెల్ఫ్గా మనమే చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ స్కీమ్స్కి వెళ్ళిపోదాము, మనం డైరెక్ట్గా స్టాక్స్ మనం చేసేద్దాము, ఎందుకంటే టు సేవ్ దట్ సమ్ మనీ ఎంతో కొంత. కానీ ఆ తర్వాత ఏమవుతుంది, పెద్ద ఇబ్బంది పెడుతుంది, చాలా డ్యామేజ్ అనేది అయిపోతుంది. సో దానికన్నా వద్దులే బాబా, మాకు తెలియనప్పుడు ఏం చేయాలి, ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి ఓ 3,000 ఎంతో అయితే అవనియండి, అది కొంచెం పే చేసేసి, లేదు అంటే రెగ్యులర్గా ఫండ్స్తో ఒక ఎక్స్పర్ట్స్తో మనము ఫండ్స్లోకి వెళ్తూ ఉంటే వాళ్ళే కొంచెం మానిటరింగ్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ బికమ్స్ మోర్ ఈజియర్ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ హ్యూజ్ మిస్టేక్స్ విచ్ ఆర్ గివింగ్ మోర్ లాసెస్. వీటిలన్నిటిని మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ స్మార్ట్ వే ఇస్ ద రైట్ వే. ఆ స్మార్ట్ వే ఏంటి అంటే మనం ఒక రైట్ పర్సన్ని మీట్ అయ్యి రైట్ పర్సన్ ద్వారా మనం ఫైనాన్షియల్ అడ్వైజర్ని తీసుకోవడం,
అండ్ మాధవి రెడ్డి గారు ఇస్ ద రైట్ పర్సన్. అండ్ మ్యామ్ కండక్ట్ చేయబోయే వెబినార్కి అటెండ్ అవ్వాలని నేను మ్యామ్ని పర్సనల్గా మీట్ అయ్యి మీ యొక్క ఫైనాన్సెస్ ఈ విధంగా ఉన్నాయి, నాకు ఎందుకు ఇంత డెట్ మేనేజ్మెంట్ రావట్లేదు, బడ్జెట్ ప్లానింగ్ ఏంటి, ఎమర్జెన్సీ ఫండ్స్ ఏంటి, ఇన్సూరెన్స్ ఏంటి, వీటన్నిటి గురించి మీరు మ్యామ్తో మీ యొక్క సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి రైట్ విషయం మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.